ఇక్కడ చేస్తున్న ఈ తల్లి ప్రార్థన కన్నీరు మున్నీరుతో చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఎక్కడో బారు షాపుకు వెళ్ళిన ఆ వ్యక్తి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉండగానే ఆ వ్యక్తి భయపడి, ఏంటి నా చుట్టూ మొత్తం చీకటిగా ఉంది, నా మీద వెలుగు కనపడుతూ ఉందని మరికొంత దూరం వెళ్ళాడు. అక్కడ వెలుగు కనపడుతుంది తన మీదనే. మరికొంచెం దూరం ముందుకు వెళ్ళాడు, అక్కడ కూడా దేవుని వెలుగు తన మీద కనపడుతుంది. ఇదేంటో ఆశ్చర్యంగా ఉంది, ఈ వెలుగు నా మీదనే ప్రకాశిస్తూ ఉందని ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పడుకునగానే ఆ రాత్రి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు మరణిస్తావని నువ్వు దిగులుతోటి వైద్యులు, నిపుణులు, అనేక వైద్యులు నీతో చెప్పి ఉన్నారేమో. నీతో చెప్పిన వారు మనుషులు, నేను సజీవుడని యేసయ్యని నీతో నేను చెప్తున్నాను. నిన్ను స్వస్థపరుస్తున్నాను. చప్పట్లు కొట్టు. నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాను, నిన్ను బాగు చేస్తూ ఉన్నాను, నిన్ను ఏర్పరచుకుంటున్నాను. ఇదిగో నా సేవ నువ్వు చెయ్యి, నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. ఈ రాత్రికే నువ్వు బాగుపడుతూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా సాధ్యమండి? ప్రార్థన చేస్తూ ఉంది. కుమారుడు బాగుపడ్డాడు, కుమారుడు స్వస్థపడ్డాడు, విడుదల పొందుకున్నాడు. తను తెల్లవారుగానే ఎలా అయ్యాడో తెలుసా? ఆ చింపిరి జుట్టు, తల మాసిపోయిన తల మాసిపోయిన గడ్డము, చండాలంగా తాగి ఒంటి మీద కక్కొని చండాలంగా వస్త్రాలు ఉన్నాయి. తెల్లవారేసరికి అతను ఏం చేశాడో తెలుసా? చక్కగా తలస్నానం చేశాడు, చక్కగా గడ్డం తీసేసుకున్నాడు, మంచిగా శుభ్రంగా నీటుగా తయారయ్యాడు. ఇక్కడనేమో వాళ్ళ అమ్మనేమో తలుపు కొడుతుంది, నాయన తలుపు తీయమని. తలుపు తీయమంటే నేను ఇప్పుడల్లా తీయను, మీరు నన్ను పిలవద్దండి అని తను అంటున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? తెల్లవారేసరికి 5 గంటలకల్లా నా దగ్గరకు వచ్చి నువ్వు డబ్బులు అడిగేవాడివి. నువ్వేం చేస్తున్నావు రూములో? నువ్వు తలుపు తీస్తే నీ ముఖము నేను చూస్తే నాకు సంతోషం, నాకు అదే చాలును. నీ ముఖము నేను చూడాలి, నువ్వు తలుపు తీ నాయనా అని అంటుంది. నేను తలుపు తీయను, ఇప్పుడల్లా తీయను, నేనే తలుపు తీస్తాను అని చెప్పేసి ఆ వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. పెద్ద కుమారుడిని పిలిచింది, ఆ వ్యక్తి వచ్చాడు. ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? మంచిగా శుభ్రంగా రెడీ అయ్యి బైబిల్ చేత పట్టుకొని పక్కన పెట్టుకొని బైబిల్ మీద చేతులుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గంట సేపు ప్రార్థన చేసి గదిలో ఉన్న ఈ వ్యక్తి తలుపు తీసి బయటికి రాగానే వారి నోటి మీద చేతులు వేసుకున్నారు. చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కారణం ఎవరో? ప్రభు అయినా యేసయ్య. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ నజరేయుడైన యేసుని నువ్వు నమ్ముకుంటే, ఆయన మాటని నువ్వు వింటే నీ జీవితాలు బాగుపడతాయి, నీ జీవితాలు చక్కబడతాయి. ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఉన్న సర్వ రోగములు, సర్వ వ్యాధులు నీలో నుండి దూరం అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ